టీవీ24 స్టూడియో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గమైన పిఠాపురం పట్టణంలో ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రుల పేరుతో స్థాపించబడినటువంటి కొణిదెల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారుల జనసేవా సంఘం ద్వారా నిన్న చిరు వ్యాపారస్తులందరికీ కూడా రోడ్డుపై ఎండతాపానికి మరియు వర్షానికి గురికాకుండా గొడుగులు పంపిణీ చేశారు. ఈ రోజు ఏదైతే పెద్ద ఎత్తున పిఠాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 100 మంది సుమారు పారిశుద్ధ్య కార్మికులకు వారికి అవసరమైనటువంటి కిట్లను అందజేశారు. ఈ కిట్లను అందజేయడంపై మరిన్ని వివరాలు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎంత ఘన కార్యక్రమం చేయడానికి గల కారణం? చాలా సంతోషం. ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు గారు అంజమ్మ పేరు మీద కారణం సూరిబాబు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా సంతోషం. పట్టణంలో ఉన్నటువంటి 100 మంది పారిశుద్ధ్య కార్మికులకి ఒక గొడుగు, ఒక టోపీ, ఒక రెయిన్ కోట్, ఒక చీరను కూడా అందజేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే పారిశుద్ధ్యంలో ఈ పారిశుద్ధ్య కార్మికులు చేసినటువంటి సేవ చాలా విశేషమైనది. ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని వేరెవరు ఎవరో చేయలేరు. నగరాన్ని సుందరీకరించడంలో కానీ పరిశుభ్రంగా ఉంచడంలో వీరి పాత్ర చాలా ముఖ్యమైనది. అటువంటి వారికి చేదోడు వాదలుగా ఈ వస్తువులు అందజేయడం ఈ వర్షాకాలం టైంలో వారు నిజంగా పనిచేయడానికి చాలా సౌలభ్యం ఉంటుంది. ఇంతటి కార్యక్రమం చేపట్టినటువంటి ఈ ట్రస్ట్ వారికి కరణం సూరిబాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పట్టణాన్ని అన్ని రకాలుగా కూడా సుందరీకరించడానికి డెవలప్మెంట్ చేయడానికి శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అనేక కార్యక్రమాలు చేపడతాం. త్వరలోనే అవన్నీ కూడా రూపుదాల్చుకుంటాయి. ఆ ఫ్లైఓవర్ సంబంధించిన కార్యక్రమాలు కూడా త్వరలోనే మొదలవుతాయి. 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన కార్యక్రమం కూడా త్వరలోనే మొదలవుతుంది. జనసేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కరణం సూరిబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తెలియపరచండి, అసలు ఈ సంఘం స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఈ రోజు మా అన్నయ్య గారు మన మర్రెడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి ఆయనకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామండి. అంటే మనకి రాష్ట్రానికే కాకుండా దేశానికి ముగ్గురు ఆనిముత్యాలు ఇచ్చిన ఆ తల్లిదండ్రులకి మనం ఏం చేయాలనే రేయింబాగుల్లో ఆలోచించి వారి పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక 6 నెలల నుంచి శ్రమిస్తున్నానండి. అయితే ప్రతి సీజన్ వారీగా అంటే ప్రతి రిక్షావాడు, ప్రతి అలాగే పారిశుద్ధ్య కార్మికుడు, అలాగే ప్రతి అంటే మన భవన నిర్మాణ కార్మికులతో సుద్దా పిఠాపురం నియోజకవర్గంలో మన సార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే నియోజకవర్గం ఉందో నియోజకవర్గంలో ఏ పేదవాడు కూడా సార్ దృష్టిలో రాకుండా నేను కాపాడుకోవాలని రేయింబాగుళ్ళు నేను చూసుకుంటానని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మా ఇన్ఛార్జ్ గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారి సమక్షంలో జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి వారం ఏ కార్యక్రమం చేసినా మేము చెప్పమండి. ఫోటోలు కాదు మాకు కావాల్సింది. అంటే ఈ శ్రీకారం మన సార్ చేతుల మీద జరగాలని మన సంకల్పంతో మేము చేస్తున్నాం ఇదంతానే. రేపు నుంచి ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఎవరికి ఫొటోస్ కూడా దొరకవు. ఎందుకంటే మేము చేసిన సాయం వెనకాల చేద్దాం అనుకున్నాం. కానీ అంటే పలానాది జరుగుతుంది అని తెలియడానికి మా ఇన్ఛార్జ్ గారు శ్రీనివాస్ గారి చేతుల మీద ఈ రోజు శ్రీకారం చుట్టం తప్ప రేపు నుంచి ఫొటోస్ దూరంగా ఉంటుంది. ఈ కిట్లో ఇంటికాడ ఒక తన భార్యకి ఒక శారీ ఒకటి, ఆయన బయటకు వస్తే తడకుండా రెయిన్ కోట్, అదే మన గొడుగు ఒకటి, ఒక క్యాప్ ఒకటి, శానిటైజేషన్ సామాన్లు ఈ రోజు ఇవ్వడం జరిగింది. రేపు నుంచి నెలకో 2 నెలకో మనం ఒకరోజు కిరాణా అని, ఒకరోజు రైస్ అని, ఇలాగ వాళ్ళకి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా వారి ఇంటికి పండగకి బట్టలతో సహా పిల్లలకి స్కూల్ బ్యాగులు, వాళ్ళు కూర్చునే ఏరియాలో మేము 300 టేబుల్స్ ఆ ట్రస్ట్ తరపున వేయించడం జరిగింది. అవి కూడా మా అన్నయ్య గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఏదో రోజు ఆయన ఖాళీ దొరికినప్పుడు నేను ఆయన చేతుల మీద ఈ ప్రోగ్రాం కూడా ఆయన చేతుల మీద చేయించానని. ఇది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు 30 సంవత్సరాలు చేసిన 40 సంవత్సరాలు చేసిన సార్ దృష్టికి నాకు ఈ సమస్య ఉంది అని ఆయన దగ్గరికి వెళ్లకుండా ప్రతి పేదవాడిని కాపాడుకుందామని నా సంకల్పంలో నా వ్యాపారాల్లో నాది 5 బ్రాంచుల వ్యాపారాలు ఉన్నాయండి. అన్ని ఊర్లో కూడా వచ్చిన సగభాగం ఈ ట్రస్ట్కి, నా వచ్చిన సగభాగంలో ట్రస్ట్ సగభాగం ఖర్చు పెట్టి దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామండి. అదేవిధంగా ముందు ఇది సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా లైఫ్ లాంగ్ నా పిల్లలు కూడా నా ఆస్తులు సహా ఈ ట్రస్ట్ని వారికి బహుమతిగా ఇస్తానని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. పిల్లలు కూడా ఇందులో యాక్టివ్గా పాల్గొంటున్నారు. అలా అని చెప్పి
మా మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ అన్నయ్య గారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఏదైతే జనసేవా సంఘం ద్వారా అందుకున్నటువంటి వారి విధులకు ఆటంకం లేకుండా అవసరమైనటువంటి రెయిన్ కోట్ మరియు పారిశుద్ధ్య పనులు చేసేందుకు ఉపయోగించే కిట్లను అందజేశారని వారు తెలియజేస్తున్నారు. ఆ ఆనందోత్సాహాలు వారి యొక్క నోటి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది కిట్టు? సార్ ఇప్పుడు మట్టుకైతే చాలా బాగుంది. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఇలా చేస్తారని కూడా మేము అనుకోలేదు. ఇప్పుడు దాకా మాకు ఏం మేలు చేయలేదు, కానీ ఇప్పటి నుంచి మేలు చేస్తానని మాట ఇచ్చారు. కానీ చెయ్యాలని కూడా మేము కూడా ఆశపడుతున్నాం. మరి ఇప్పటికి కార్యక్రమం జరిపించారంటే మాకు కూడా కైమస్లో మాకు లేదు. కానీ ఇప్పుడు వరకు మాత్రం చాలా మేలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. కానీ మా మున్సిపల్ కార్యక్రమాలకు అందరికీ ఆడోళ్ళకైనా మగవాళ్ళకైనా సరే పవన్ కళ్యాణ్ మాకు అండగా ఉంటారని మేము నమ్ముతున్నాం. అలాగే మాకు సత్యవంత వరకు పవన్ కళ్యాణ్ గారికి మేము తోడుగా ఉంటాం. మాకు ఆయన తోడుగా ఉండాలని ఈ మాటలు ముగిస్తున్నాం. మాకండి గొడుగు, టోపీ, సారీ, కోట్ ఇచ్చారండి. కొబ్బరి నూనె, సబ్బులు ఇచ్చారండి. మాకు ఎవరు చేయలేదు సార్, ఎవరు చేయలేదండి. అదే అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇదే ఫస్ట్ టైం మాకు ఇవ్వడం అంటున్నాను సార్. మాకు ఎవరు చేయలేదండి. చంద్రబాబు నాయుడు కానీ అదే ఏటమ్మా జగన్ ఆయన కానీ మాకేమీ ఇవ్వలేదు సార్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మా అన్నగారు మరి ఆయన అన్నగారు మాకు 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 చెల్లెలకి బహుమానంగా ఇచ్చారని మేము కూడా చాలా ఆనందంగా పడుతున్నాం. మరి మా ఆనందం మా కోరికలు ఆయన తీర్చాలండి, అది మా కోరిక. మాకంటే ఎంతో మంది మరి ఉద్యోగాలు లేని వాళ్ళు భర్తలు చనిపోయి చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ గురించి కూడా తమరు ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు అద్దె కంపల్లో పడి ఉంటున్నాం సార్. మరి మా గురించి కూడా ఆలోచిస్తారని అన్నయ్య గారికి ఇంకా నమస్కారం పెట్టి వాళ్ళ కుటుంబాలకి దేవుడు దీవించింది. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇంకా మీరు ఇలాగా మాకు మేలు చేస్తూ ఉంటే మా జీవితం అంతా మీ తరఫునే ఉంటాం. జనసేవా సంఘం వాళ్ళు ఇచ్చారమ్మా. జనసేన సంఘం వాళ్ళు సార్ మాకు మీరు మేలు చేయండి, మీ వెనకాల మేము ఉంటాం సార్. ఓకేనా సార్? ఓకే అమ్మా. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.